తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కూలేశ్వరమై 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రెచ్చిపోయారు. సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఇవాళ పండగ చేసుకుంటున్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా. తెలంగాణ చరిత్ర భూమి చుట్టూనే మన పోరాటాలు త్యాగాలు ఉన్న ఊరిని సొంత భూమిని తల్లిదండ్రులతో సమానంగా చూసుకుంటాం. ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు, ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు. ఆనాడు కేసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 7,625 కోట్ల నిధులను విడుదల చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాం. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్లు వారి ఖాతాలో వేసి రుణ విముక్తులను చేశాం. ఆగస్టు 15, 2024న రైతులను రుణ విముక్తులను చేశాం. ఆనాడు వరి వేసుకుంటే ఊరి వేసుకున్నట్లే అని కేసీఆర్ చెప్పిండు. ప్రభుత్వం వ్యాపారం చేయదు, ఒడ్లు కొనమని మాట్లాడిండు. కానీ ప్రజా ప్రభుత్వంలో వరి పండించండి, చివరి గింజ వరకు కొనడమే కాదు, మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని మాట ఇచ్చాం. మా మాటపై నమ్మకంతో రైతులు దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా నిలబెట్టారు. 2,80,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి దేశంలోనే తెలంగాణను మొదటి స్థానంలో నిలిపారు. దళారుల దోపిడీని నిలువరించి రైతును ఆదుకున్న చరిత్ర ప్రజా ప్రభుత్వానిది. సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు 500 బోనస్ అందిస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి మాకు అప్పగించారు. మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడు. శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమై రైతులకు మీరేం చేశారు అని మాట్లాడుతుండ్రు. ఆనాడు రైతు భరోసా ఇవ్వాలి అంటే కోకాపేటలో భూములు అమ్మిండ్రు. రైతు రుణమాఫీ చేయాలి అంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. రైతుల పేరుతో అప్పులు చేసిండు, దోపిడీ చేసిండు. రైతులకు నిలుస్తామని కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు కొల్లగొట్టిండు. రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు. 1,000 కోట్లు సంపాదించుకున్నారు. ఈ వేదిక నుంచి సూటిగా అడుగుతున్న, తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? మొయినాబాద్లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? జన్వాడలో కేటీఆర్కి, గజ్వేల్లో కేసీఆర్కు ఫామ్ హౌస్లు ఎలా వచ్చినాయి? మీరు 1,000 కోట్ల అధిపతులు ఎలా అయ్యారు? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది? 10 ఏళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులు మీరయ్యారు. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేనిది మేము మొదటి ఏడాదిలోనే 60,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. లెక్క పెట్టుకుంటామంటే ఎల్బీ స్టేడియంలో తలలు లెక్కగట్టి అప్పచెప్పి నిరూపిస్తా. 10 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పు కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. 18 నెలల్లో 1,04,000 కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసిన రైతు ప్రభుత్వం మాది. రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండగ చేసిన ప్రజాపాలన మాది. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఈ వేదిక నుంచి అడుగుతున్నా. కాళేశ్వరం పేరుతో మీరు 1,00,000 కోట్లు కొల్లగొడితే 18 నెలల్లో రైతుల కోసం 1,04,000 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయాన్ని పండగ చేయాలి అన్న ఒక్కో సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా వారిని ప్రోత్సహిస్తున్నాం. ప్రజల్లారా ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్న, ఆలోచన చేయండి, అంచనా కట్టండి, బేరీజు వేయండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎలా ఉందో, 18 నెలల మా పాలన ఎలా ఉందో చర్చ పెట్టండి. కేసీఆర్ కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కాళేశ్వరం కూలేశ్వరమై 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయి. ప్రాజెక్టు కూలిపోయినందున నేను కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదు అని అక్కడి రైతాంగం అంటుంది. నిజం కాదా? కేసీఆర్ కాంట్రాక్టులకు 2 లక్షల కోట్లు చెల్లించిండు. మరి 1,000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? 300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా, అలాగే 200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెం
వేలంపాడు ఎందుకు పూర్తి కాలేదు? 6,000 కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది? దేవాదుల పూర్తి చేస్తే 4,000 ఎకరాలకు సాగయ్యేవి, ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వ్యవహరించారన్న నువ్వు 10 ఏళ్లలో ఇంకొక ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి నువ్వు నీ కుటుంబం కారణం కాదా? 1,00,000 కోట్లు దోచుకొని 1,000 ఎకరాలు ఆక్రమించుకొని ఇవాళ బనకచెర్ల విషయంలో నాపై దుర్మార్గ ప్రచారం చేస్తున్నారు. నేను చంద్రబాబుతో అంటగట్టాలనుకుంటే అక్కడే ఉండేవాడిని కదా. రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని? కేసీఆర్, సోనియాను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణలో ప్రజాప్రభుత్వం తేవాలి అని చంద్రబాబును కాదు అని కాంగ్రెస్లో చేరి ప్రజలతో కదం కలిప. నీకు సిద్ధశుద్ధి ఉంటే గోదావరి బనకచెర్లపై శాసనసభలో చర్చ పెడదాం. స్పీకర్కు లేఖ రాయి. నువ్వు చెప్పిన తారీఖునే అసెంబ్లీలో పెట్టించే బాధ్యత మా మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో నువ్వు నేను చర్చ చేద్దాం. మొత్తం వివరాలతో నేను వస్తా.